హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఇది డీమార్ట్ వ్లాగ్ అండి. డీమార్ట్ ఎవ్రీ మంత్ సరుకుల కోసం వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మేము ఎక్కువ డీమార్ట్లోనే తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ వస్తూనే మంత్ సరుకులు వచ్చిందాన్ని బట్టి వీళ్ళని బట్టి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. 2 monthsకి అయితే కంపల్సరీగా వస్తాను ఫ్రెండ్స్. ఇవాళ రైస్ బ్యాగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నవతా దగ్గర పక్కనే హీరో హోండా షోరూమ్ పక్కన నవతా దగ్గర రైస్ బ్యాగ్ కూడా తీసుకొని మా మమ్మీ వాళ్ళు మాకు రైస్ వేస్తారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి అది కొరియర్ పార్సల్ సరుకులు అన్నీ తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకని వచ్చాను ఫ్రెండ్స్. ఇలా లోనకి వచ్చేసి అలా కావాల్సినవి అన్నీ తీసుకొని పిల్లల కోసమని బిస్కెట్ ప్యాకెట్లు చూస్తున్నాను ఫ్రెండ్స్. అలా బిస్కెట్లు తీసుకొని డీమార్ట్కి రాందాం. 2 నెలలకు నిద్ర పట్టదు ఫ్రెండ్స్. అవునా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 2000 కోసం వస్తే 3000 అవుతుంది బిల్లు డీమార్ట్కి వస్తే. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్. నాలాగైనా మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాఫీ పొడి కంపల్సరీ ఫస్ట్ వెళ్ళేది కాఫీ పొడి, సర్ఫ్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఫ్రెండ్స్. డీమార్ట్లో బయట మీద తక్కువ కూడా వస్తుంది కదా, అందుకని ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. డీమార్ట్లో రోజు ఇలా కావాల్సిన సరుకులన్నీ తీసుకొని ఆటో బుక్ చేసుకొని రైస్ బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఊబర్ మాట్లాడుకున్నాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసి కింద దించాను. ఆ రైస్ బ్యాగ్ని కూడా పైకి తీసుకెళ్ళాను. సాయంత్రం మా వారు వచ్చినాక మా ఇద్దరి పరిస్థితి ఒక అరగంట పడుతుంది పైకి తీసుకెళ్ళడానికి. ఆ బ్యాగ్ని ఇలా సరుకుల వరకు పైకి తీసుకెళ్ళి ఆ బ్యాగ్ని కింద వదిలేసాను ఫ్రెండ్స్. ఇంక ఇవి మళ్ళీ ఇదొక టాస్క్. ఇవి సర్దటం పెద్ద టాస్క్. అలా అన్ని షెల్ఫ్లో నేను కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాను. ఒక షెల్ఫ్లో సర్దేసుకుంటాను అన్నీ కావాల్సిన సామాన్లన్నీ. నేను ఎక్కువ ప్యాకెట్లే కొంటాను ఫ్రెండ్స్. లూజ్ ఎక్కువ తీసుకోను. ఎక్కువన్నీ ప్యాకింగే కొనేస్తాను. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు యూజ్ చేసుకొని పడేయచ్చు అని చెప్పి. అవి లూజ్ అనుకో మళ్ళీ డబ్బాల్లో పోయాలి. అవి పురుగులు వచ్చేస్తాయి, అందరూ చేతులు పెడతారు. కాబట్టి నేను ఎక్కువ ప్యాకింగే తెస్తాను ఫ్రెండ్స్. తక్కువ అలా లూజ్ తీసుకో, ఏదో కొంచెం అయితే తీసుకుంటాను కానీ